Please give a huge round of applause. Usadi, the celebration of being God. One second. Okay. A round of applause, everyone. This is a splendid moment. It's taken years of hard work, persistence, commitment to get to this amazing movie, but also in releasing this book. So, One second. ఒకసారి మాస్క్ తీస్తున్నాను ఓకే థ్యాంక్ యూ తీస్తే బాగుంటుంది बुक लॉन्चिंग है मैम अभी हो गया टेबल ना so we also have, there are many people who actually contributed to making the movie and the book. As part of Jennifer's team, we couldn't invite everybody here for unfortunate reasons, and I'm sure all of you understand that. But we have 3 people here whom we'd like to invite on stage to receive this honor from Mrs. Divya Devarajan. I'd like to invite Sajesh Rajendran first. Sajesh? Sajesh was responsible for some of the beautiful stills and visuals that you've seen. Thanks, Sajesh. I'd like to now invite Rakesh Raj Govikar. Again, a very strong support for Jennifer and her team in helping this dream come true.
We dress him up nicely. Okay, while they are testing that, apologies for that interference. There's also one more very important person, Tekam Tulsiram Garu from Asikabad. Tulsiram Garu. He was very, very helpful throughout the making of this film in helping communicate with the tribes, helping translate what was required for the movie versus, helping translate the messages back from the tribes to the movie makers as well. Okay, and we also would like to invite Atram Sakhusaru Garu from Asifabad. Can we test the sound, please? Yeah, he's Honorable MLA for Asifabad. If there's any mic, you may want to turn it off. నమస్కారం. ఈరోజు అనుకోకుండా పుస్తక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి దిశాడి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఈ సందర్భంగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ మాండి వెంకట గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు కమిషనర్ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏ మేడం గారికి, అదేవిధంగా సర్వేశ్వరరెడ్డి గారికి, సత్యనారాయణ సార్ గారికి, జనపే మేడం గారికి, మరియు ఈ పుస్తకము డాక్యుమెంటరీలో సహకరించి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఏప్లసార్ దిశాడి అని దేవుడు, కానీ చాలా మంది కూడా దీన్ని నృత్యంగా భావిస్తున్నారు. కానీ ఏప్లసార్ అనేది ఏసు బరకత్ సంబంధించింది దేవుడు. ఏసు బరకత్ మీన్ ఏస్ అంటే మనిషి యొక్క ఆయుష్ని పెంచేది, అంటే అష్ట ఐశ్వర్యాలు ఎట్లయితే అనుకుంటామో అట్లాగే బరకత్ అనేది మన ఐశ్వర్యాన్ని పెంచేది. సో ఇటువంటి దేవతను సనాతన ధర్మంగా మరి ఆదివాసులందరూ కూడా తరతరాలుగా ఇంతకుముందు సత్యనారాయణ సారు వారు చెప్తున్న క్రమంలో ఎన్నో వందల సంవత్సరాలుగా ఆదివాసులు ఈ ఆచరణను పాటిస్తూ మరి గుసడి నృత్యాన్ని ఈ సందర్భంలో మరి ఈ సంవత్సరము అంటే వారికి కనకరాజు గారి నృత్యాన్ని చూసి మరి పద్మశ్రీ అవార్డు రావడం, దానికి అనుగుణంగానే దివ్య మేడం గారు హైదరాబాద్ జిల్లాలో పనిచేసే క్రమంలో ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా వారి భాష వేషాలన్నింటి కూడా అలవర్చుకొని బయట ప్రపంచం తీసుకొచ్చి ఈ రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడంలో పూర్తిగా వారి సహాయ సహకారాలు, మరి ఈ కలెక్షన్ ఆఫ్ మెటీరియల్ అంటే ఈ వార్త సేకరించే క్రమంలో జగన్ మేడం కావచ్చు, అదేవిధంగా రేవంత్ నుంచి మా తులసిరామన్ గారు కులాం విద్యార్థి, వారు కూడా ఈ పుస్తకం మెటీరియల్ సేకరణలో వారు కూడా ఉన్నారు. ఏదేమైనా మరి భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుసాడి నృత్యానికి పద్మశ్రీ అవార్డు రావడం, మరి ఈ రోజు పుస్తక దినోత్సవ సందర్భంగా ఈ పుస్తకాన్ని గుసడి అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మీకు అందరూ కూడా మరొక్కసారి ఆదివాసుల తరఫున నిజంగా కూడా పాశ్చాత్య సంస్కృతి ఎంతగా నా సంస్కృతిని దాడి చేసినా ఇంకా సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ఇంకా మూలలో ఆదివాసులు వారి ధర్మాన్ని సంస్కృతిని కాపాడతారనే నిదర్శనంగా ఈ పుస్తకము బయట ప్రపంచానికి కూడా బయట దేశాలకు కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుందని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి దివ్య మేడం గారికి, అదేవిధంగా ఈ వేదికలో పాల్పంచుకుంటున్న మా జిల్లా కలెక్టర్ గారికి, కుమరాభి జిల్లా కలెక్టర్ గారికి, PYT డే గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా మరొకసారి రామ్ తెలియజేస్తూ, మరి ఈ పుస్తకంలో దివ్య మేడం గారికి నా చిన్న విన్నపం, మేడం ఈ పుస్తకం ఇంగ్లీష్ లో ఉన్నది, మరి దీన్ని తెలుగులో తీసుకొచ్చే క్రమంలో మరి ఏమైనా చిన్న ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు
నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతూ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ మేడం గారికి మరియు సత్యనారాయణ సార్ గారికి ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించి అన్ని గ్రామాలలో అన్ని యాక్టివిటీలో ఈ పుస్తకాన్ని ఉంచాలని ఈ సమయం కోరుతూ వేస్తున్నా. సబ్జెక్ట్ రామరావు. Thank you so much. And I'd like to now invite Dr. Satyanarayana Garu to say a few words. Can we have another mic, please? Samdirki Ram Ram. Gond people say or greet each other with these words. Samdirki Ram Ram. Now itself we heard to the voice of Honorable MLA Asifabad district. So I wanted to share with you only two things. Before that I am supposed to greet you, and I thank all the people who have given me the opportunity. So I wanted to tell you only two things. Whether it is a great thing, Gusadi is a great thing, or whether there is a history to prove it as a great thing, that is one thing. And second thing is whether it is greatly covered by Jennifer Alphonse. So I'll share with you in 2 minutes. It is a great thing because I'll tell you one story. There are 750 tribal communities in India. The largest community is Gond. So these people celebrate Gusadi festival for 10 days or so. And there is no other community in India to celebrate a dance form as a festival for 10 days. And it is a rare event in the world also. There are about some 6,000 tribal communities, but nowhere this practice is observed like this pomp and other great things. So I'll tell you the history also. I mentioned in the movie itself that it has a recorded history of 2,500 years. Buddhist literature itself recorded this history. And whether this Telangana land owned this culture, I'll tell you 2-3 references. One book is called Abhilashitartha Chintamani or Manasollasa. It was written in 1131 AD by Chalukya Someshwara. He was a king. He was ruling Telangana area also in 12th century AD. He happened to visit Adilabad area and he watched that Dandari or Gusadi performance, and he was impressed by that dance form. He immediately invited these Gond people to his court in Kalyani, which is now there in Karnataka. So he observed that technique also, and he recorded this event or the greatness of this Gusadi event in his book Manasollasa. And after 1 century, that is in around 1253 or so, there was one more kingdom, Kakatiya kingdom, which was at Warangal. Then the Ganapati Deva was the king, and he patronized a poet or a mantri or Jayapa Senani, army general. He employed this person to record the whole dance formations that were prevailing in our country. Country means Telangana area, Telugu Desham. So he studied the Desi dance forms for 40 years, 1213 AD to 1253 AD, and he recorded all the dance formations in Telangana, and he called this dance Gusadi as Gondli Nrutyam. And Gusadi, these people call Gusadi, and there is one more community called Kolam. Now itself we honored Kolam person who commented on the text. So those people call this Gusadi as Gosadi. And there is one more community called Gosangi. They belong to SC communities in Telangana. So these are the people who perform Gusadi dance as a tradition, and they celebrate for 10 days or so. So this was recorded by Jayapa Senani in his book called Nrutta Ratnavali, which was composed in 1253 AD. And in the same year or in the same decade, 1250 and 1260 AD or so, there was one more poet called Palkurki Somana. He wrote great books called Panditaradhya Charitra and Basava Puranam.
he mentioned the technique of Gusadi dance also as Panchamsi Perana. Panchamsi Patra Gondli Perani has 5 elements. So 5 elements are called Nruttam, Kaivaram, Vikatam, Geetam and Vishamam. So these are the 5 elements. So there will be steps, one after another they will be performed by these Gusadi dancers. That is a great thing. Though dancers themselves are treated to be like Shiva himself, that we have seen in the movie. And so I thank everyone. I thank Divya madam because she selected me to write this text, the basic text. It was of course improved by in terms of language and other techniques. So I thank madam for giving me the opportunity, and I thank Jennifer also to making me the part of this movie or text. And I thank the department, our director sir, and he always insists us to get what we call acquainted with the tradition, the culture that is rare among the tribes of Telangana. So that we are doing in our level best. I thank my colleague and I thank my brother. He also always encourages me, and I thank everyone. Thank you. Thank you, sir. I'd like to now invite Kalyan Reddy Garu to say a few words. Yeah, very good evening to the dignitaries on the dais and the audience here in the auditorium. It's indeed a great pleasure for me to be invited to this occasion on this evening. It's really a great work by Jennifer. I know her since past few years when she first started this Pardhan Singing Festival. When she approached our department at that time, it's indeed it's a great work for the department and for the Tribal Research Institute, which is encouraged by Divya ma'am as a district collector Adilabad, and she has as a department we used to always get we are very much acquainted with the Utnur ITDA, which is very vibrant in its tribal diversity, and I wish Jennifer to do such a great it's a great visual treat for the it's a great visual treat both in terms of this documentary and the coffee table book which Tribal Research Institute is owes. We are very much grateful for her work and Divya ma'am's support and through this entire process. I wish her all the best in her all future endeavors, and I wish she would do such great documentaries on tribes in the future also. Thanks a lot. Thank you, sir. I now request Sarveshwar Reddy Garu. Thank you, Jennifer. Thank you, ma'am, Mahamidari Krishna Garu, my colleagues. So it is a really great day for us that I have seen Gusadi film. I worked in Adilabad 10 years, I think in 2010. Just after seeing this, the movie documented by Jennifer, just I recollected my memory when I was there in Utnuru ITDA. I was used to go to Mattadiguda, near to the Utnuru. There was Shambhu, he was the tribal Adivasi leader. He was used to call me to see the Gusadi dance. 2 years I was there regularly. I was visited this Gusadi festival, Mattadiguda, and enjoyed a lot. Really, the in-depth, already Satyanarayana is
given the details of the origin of the Guswati dance, etc. I don't want to go to those details. Now it is the Guswati dance. You know that after Government of India honored Sri Kanakaraju Garu, Guswati master, with the Padma Shri. Now it is nationwide highlighted the Guswati dance. I think it is the very right time, Jennifer, after her efforts, more than 2 years, she put a lot of these things by taking the local support, particularly support, financial support, and all other things from the, we also given some inputs. Regularly she used to come to my office and Satnarayana. We have very close association with Jennifer because the documentation, the techniques and other things, we utilize her services even in Tribal Museum in CTM. Recently we have renovated that museum. Definitely, as requested by the Honorable MLA, we will take up the project to translate in Telugu from the TCRNT as I am director. Thank you so much. Thank you, ma'am. Thank you, sir. That was such a good news also that you shared. I now would like to request Shri Mamadi Harikrishna Garu to say a few words. Yeah, good evening, ladies and gentlemen, especially the media friends and all. So it's really a wonderful day. It's really an amazing day that can be made possible only because of Jennifer. So I would like to say my heartfelt congratulations to entire team who have done this dream into reality, Jennifer and her own team. So we must give a big round of applause to the team Jennifer first. So because Jennifer is just like my sister, for the more than 3-4 years we have been associated with each other. So I treat her, and when she came to me, to my department, I was very much astonished that Telangana is also having women directors. She come with a proposal that she would like to make a documentary on Guswati artists and Gond community people. So I was very much astonished and surprised at that very moment, because even the men are very much hesitant to make any documentary, but to go all the way to different parts of Hyderabad districts, which is very much interior. And whoever the documentary filmmaker, especially they would like to get all the amenities and all the facilities. But here we cannot find even a single facility where the documentary is meant for. So that is the reason that has given me great curiosity and interest towards Jennifer. That would you like to do? Is it true? I asked her. So yes sir, నేను చేస్తాను సార్ ఆమె చాలా గమ్మత్తుగా చెప్తుంది. అంటే ఆమె చెప్పేప్పుడు ఎలా ఉంటుందంటే ఈవెన్ బాడీలో కళ్ళు కూడా మాట్లాడతాయి. సో మీరు గమనించండి, బికాస్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, సో ఐ కుడ్ ఏబుల్ టు ట్రేస్ the different nuances of the people whenever they used to come in front of me. So our confidence nachindi. That confidence has made me to it's giving me some sort of because a woman director coming without any aim reference ledu, direct వచ్చేసిన తర్వాత నేను ఎట్లా ఆమె అలా అనేయాలని దాని మీద. So then she come out with a wonderful documentary. She came out with a wonderful documentary and made all of us to surprise like anything. So the frames, the natural beauty that has been captured through the lenses. So it's very real, and the soul and spirit of Adivasi life has been captured in such a fashion that is on par with world standard. So when I saw that the introduction itself, even the titles itself made me to floor like anything. So because the subtle moving of the peacock quill, on the background of the subtle moving of the peacock quill, the entire titles will roll on. The introductory titles, the movie titles. So it's really that sensibility, that sensitivity, that sensibility, that creative thought
to play the titles on that particular peacock quill itself is very much impressive. So such a nice, gentle, creative thought process is there with Jennifer. So I felt very happy, and on that very day itself I requested her, Nana, please, దీన్ని మనం ఎక్కడికైనా ఇంటర్నేషనల్ ఈవెంట్లోకి ఏమైనా చేయొచ్చా? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు టేక్ దిస్ వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ టు ది నెక్స్ట్ లెవెల్, either in any international event like that? So she promised on that very day that, sir, I will try my level best to take this wonderful piece of art to next level, up to an extent of national and international levels. I will try. So I am expecting that this Gusadi documentary will definitely hit the bull's eye, and the greatest traditions of Telangana, especially the Adivasi, the indigenous tradition, the indigenous lifestyle of Telangana should be known to the world and will get a great applause from across the globe. I do have that belief. So to make this dream into reality, many other persons have supported. So Jennifer may be the executing part, but the motivation, the inspiration has been taken from Divya Devarajan ma'am. So it's really, ma'am, it's your effort, your endeavor, and your initiation. So I am expecting that. Ma'am, I would like to say documentary will definitely hit the bull's eye, and the greatest traditions of Telangana, especially the Adivasi, the indigenous traditions, the indigenous lifestyle of Telangana should be known to the world. Sorry for that technical glitch there. There's something playing somewhere. So Jennifer may be the executing part, but so it's really, ma'am, your effort. In the documentary history, or it may be in film history, novels or the books can be adapted onto movie. This is the commonest process and commonest thing. So most of the novels have been adapted onto screen. But here, a documentary and a book has been taken place both in the same time. It's really an amazing thing, and a documentation and recording of the greatest life of the indigenous people of Telangana. So I would like to say my heartfelt congratulations to Jennifer and the entire team, and at the same time I would like to say my heartfelt thanks to Divya Devarajan madam for taking that initiative and finding the right person and entrusting the work to her and getting the desired result. So if I came to know that she is the one who is monitored every time, everywhere, how the book is coming up and how the things are shaping up and how, where the work is being pending. And these are all the things that shows nothing but her interest towards the community people who are in a distress and in a neglected condition actually. So Divya Devarajan madam, this entire credit must go to you only, ma'am. And at the same time, Sarveshwar Reddy garu, for all the support. I know pretty well about his broad heart as far as tribal issues are concerned. He is the man. Whenever a problem or situation is arising or come up, he is there to resolve and at the same time to support the needy persons. Sarveshwar Reddy sir, thank you sir, and sir also Tribal Research Institute director here. So thank you. And at the same time, I would like to say my heartfelt congratulations to my brother Javanapalli Satya. I used to call him Satya all the time. So because he is the one from Telangana, we feel very proud that he is the one who made the extensive research on history of Telangana and the tribes of Telangana and each and every aspect of Telangana. So he is an authoritative person as far as historical perspectives of Telangana is concerned, and he has penned the entire content with authority and authenticity, so that has recorded as one of the important documentation in the entire sojourn of tribal culture in general and Gusadi community people in particular. And this will be a great
magnum opus work in the entire journey of Gusadi community people. So, as a director of culture, I am very much fascinated with the Gusadi theme, dance and moves and the way they move, all the other things. So it's a beautiful dance that everybody can fall in love with the dance, and especially the topi. That topi that is used to be called as topi, but నేను కిరీటం అనుకుంటాను. I used to call it as కిరీటం. సో నేను ఒక పెద్ద స్టోరీ కూడా రాసుకున్నాను. నాకు ఈ కిరీటం అనే స్టోరీ. సూరజ్కుండ్ మేళాలో ఒక గుసాడి ఆర్టిస్టు తన కిరీటాన్ని పోగొట్టుకుంటే ఏం జరిగింది అనేది కథ. సో నాకు ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బికాస్ ఐ బ్రాట్ ఆల్ దీస్ గుసాడి ఆర్టిస్ట్స్ ఆల్ ద వే ఫ్రమ్ హియర్ టు Surajkund, that means Delhi. So we have stayed there for 15 days. So Surajkund International Crafts Mela, in that Crafts Mela, the Gusadi artists have been deputed from here, and I have taken the entire charge of taking care of the cultural events and other events also there. So I have a great journey with all of them. They are very innocent people, they are very pure people, they are very natural people, and they are having a great heart to appreciate whatever the thing. Really, we are missing the originality, the nativity, the ethnicity of those great people. So I would like to say my heartfelt thanks to all the Gusadi community people who have since many centuries living the greatest tradition, the greatest lifestyle of the Vanaputruలు. వాళ్ళంతా వనపుత్రులు, గిరిపుత్రులు, జనపుత్రులు వాళ్ళంతా. సో అలాంటి వారి జీవితం అంత గొప్పది. సో అలాంటి జీవితాన్ని గడుపుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జెన్నిఫర్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. So, the woman of the moment, yes, Jennifer, an international award-winning director, documentary filmmaker. Please, a huge round of applause for her. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, దివ్య మ్యామ్, సార్, all of you, thank you so much for making this event and also to be with me in this journey while making this book and while making this documentary. ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ, whoever has come here, చాలా మంది who are watching online, అందరికీ heartful thanks నాకు, because lot of people have contributed ఎన్నో విధంగా. They have given their services, వాళ్ళ time, వాళ్ళ energy, they have been sponsored in so many ways. అంటే ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా I think the universe will just bring it in and give it to you to make it happen. I have experienced that. 2014 ఫస్ట్ టైం ఆదిలాబాద్ వెళ్ళి అసలు వీళ్ళని చూసి మెస్మరైజ్ అయ్యి అసలు ఏంటిది అని అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. ఐ నాట్ టేక్ మచ్ టైమ్ దో ఐ వాంటెడ్ టు టాక్ అ లాట్, కానీ టైమ్ ఈజ్ రన్నింగ్. సో ప్రతి ఒక్క పర్సన్ ఇవాళ టైం తీసుకొని ఇంత రిస్క్ సిచ్యువేషన్లో కూడా మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రెస్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కవరేజ్. అందరికీ, ప్రతి వాళ్ళకి నేను విల్ హ్యావ్ ద వీడియోస్ లేటర్ ఆన్ అప్ ఇన్ ద యూట్యూబ్. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ ఈ బుక్ అమెజాన్లో తొందరగా ఇట్ విల్ బీ దేర్ ఆన్ అమెజాన్. అండ్ ఈ ప్రతి పర్సన్ హూఎవర్ ఇస్ గోయింగ్ టు బై దిస్ బుక్, ఈ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అది ఈ ట్రైబల్స్కి డైరెక్ట్గా చెందుతుంది. గవర్నమెంట్ కానీ నేను కానీ ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఆ ఫండ్స్ వాళ్ళకే చెందుతుంది. వాళ్ళకి చెంది అక్కడి నుంచి వాళ్ళకు ఆ దాంతో వాళ్ళు ఏమన్నా పర్స్యూ చేయొచ్చు. సో ఆ విధంగానే వీ హ్యావ్ డిజైన్ ద హోల్ థింగ్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, వన్స్ ఇట్స్ ఆన్ అమెజాన్ యూ కెన్ ప్రీ ఆర్డర్ ఆల్సో, డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ encourage from your end, you can do your bit. Thank you so much once again. Thank you, sir. Thank you once again. Thank you so much, Jennifer. And now I'd like to request who's that? PTD? No. sorry, we're trying to get somebody online. So we'll now hear Shri Rahul Raj Garu, who is District Collector from Kumaram Bhim, Asifabad.
Yes, sir, you are. If you could speak up a little bit. You're very silent, sir. If you could speak up a little bit. ఇతర డిగ్నిటరీస్కి అలాగే ఈ కార్యక్రమం అటెండ్ అవుతున్న అసోబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారికి, పిఓఐటిడిఏ భావేష్ గారికి, మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గారికి, ఇతర వ్యక్తులకు అందరికీ కూడా నమస్కారం. నిజంగా ఆదివాసీ కల్చర్స్కి, ట్రెడిషన్స్కి మంచి గుర్తింపు పొందిన సంవత్సరంగా మనం భావించవచ్చు. ఎస్పెషల్లీ మరి మల్లవాయికి చెందిన కనకరాజు గారికి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం, మరి అదే విధంగా గుస్తాడి నృత్యానికి ప్రత్యేకంగా గుర్తింపు పొందడం, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆదివాసీ కల్చర్ ఏంటి, ఆదివాసీ గుస్తాడి నృత్యం అంటే ఏంటి అనేసి అందరికీ కూడా తెలియడం ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా మరి దివ్య మేడం కృషితోని, మరి ఇతరుల కృషితోని, వాళ్ళందరి కృషి వల్ల ఇప్పుడు ఏదైతే కాఫీ టేబుల్ బుక్ గుస్తాడి నాట్యం గురించి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారో దాని వల్ల కూడా అంటే ఏవైతే ట్రెడిషన్స్ మనకి మరుగున పడిపోతా ఉన్నాయో అటువంటి ట్రెడిషన్స్ ని, ఆదివాసీ కల్చర్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలపడానికి ఒక మంచి అవకాశంగా భావించి ఏదైతే బుక్ రిలీజ్ చేస్తున్నామో ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రెడిషన్స్, కల్చర్స్ అన్ని ఆదివాసీలే కాకుండా నాన్ ట్రైబల్స్ అందరికి కూడా ఈ ట్రెడిషన్స్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా దీనికి మంచి ఆదరణ పొందించి మంచి గుర్తింపు తీసుకొని వస్తారనేసి ఆశిస్తా ఉన్నాను. అదే విధంగా ఏవైతే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయో ఆదివాసీ కుటుంబాలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ గుసాడి గురించి తెలుసుకొని ఏదైతే దీని ప్రాముఖ్యత ఉందో, ఆ కల్చర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా తీసుకొని పోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా భావిస్తా ఉన్నాము. మరి ఇటువంటి మంచి కార్యక్రమం టేకప్ చేసినందుకు ఈ ఆదివాసీ కల్చర్స్, ట్రెడిషన్స్ ని ముందు తరాలు అందరికీ కూడా అందించి అదే విధంగా దీన్ని మరుగున పడిపోకుండా ఒక మంచి ట్రెడిషన్ గా కొనసాగిస్తున్నందుకు మరి దివ్య మేడం కి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున, ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం తరఫున, మరి ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఈ బుక్ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంగ్లీష్ తోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ చేసినట్టయితే మరి అందరికీ కూడా ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ రెండిట్లో కూడా ఆదివాసులకు ఇంకా అందరికీ కూడా చేరువై, నాన్ ట్రైబల్స్ కూడా చేరువయ్యేసి ఇంకా మనకి ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఆ టైప్ లో కూడా ఆలోచిస్తారనేసి ఆశిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దివ్య మేడం కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. We now have Shri Bhavesh Mishra Garu, who's PO ITDA from Muttanur, who will be speaking to us. Am I audible? Yes, sir. Okay, then basically there is some network problem from your side also and from my side also. I think that is why I was not able to hear the speakers when they were speaking. So anyway, I will try my best. First of all, thank you for giving me this opportunity for participating in the book launching ceremony of Kusali program. As rightly said before the video, and as all other speakers have also mentioned, the major credit for this goes to the hard work put by Divya ma'am. It was basically her idea. Similarly, although ma'am was transferred as a district collector from Adilabad in the year 2020, so even after 1.5 years of her transfer, all the tribal groups, including non-tribals also, remember the work done by Divya ma'am fondly, and I don't think any day passes in ITDA without the mention of work done by Divya ma'am. Similarly, the video, the documentary which was shown at the starting of the program was quite fascinating. I think the mention of the fact that even during Lord Buddha's time, the Gusadi, the dress that we see today was preserved in the same form even 2000 years ago is quite fascinating and quite new to me. So
hard work done by the entire directional team has to be appreciated. I'm not sure whether this video is available on YouTube or not. If it is not available, I will request the team to kindly upload it. I'll also try to share through our whole vast network of civil servants that we have, and would like to really popularize it. Similarly, as my batchmate Rahul Raj, District Collector Adilabad and Asifabad, and Honorable MLA Sakhu Garu has mentioned, this 2021 has been a remarkable year as